హల్లెలూయా. చేతులెత్తుదాం మన దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మంచిదండి. దేవుడు మహాకృపను బట్టి ఎంతో కాలము రక్షణ తీసుకోవాలి అని అనుకుంటుండగా దేవుడు సిద్ధపడిన వారికి ఈరోజు రక్షణ పొందుకునే మహాభాగ్యాన్ని వాళ్ళ జీవితంలో అనుగ్రహించున్నాడు. అటు రీతిగానే అరుణ అకృతి వాళ్ళ డాడీ మమ్మీ కూడా మనతోని ఇటు రీతిగా ఆరాధనలో కలిసి ఉండడము ఎంతో సంతోషకరము. వాళ్ళిద్దరు కుమార్తెలు రక్షణ పొందుకుంటారని వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇటు రీతిగా ఒక నిర్ణయానికి వచ్చారు, వాళ్ళు రక్షణ పొందుకుంటారని. వాళ్ళు ఉదయకాలమైన 4 గంటలకి బయలుదేరి వాళ్ళు ఎంత దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. కేవలము వాళ్ళ యొక్క కుమార్తెల యొక్క బాప్తిజ కార్యక్రమంని చూసి ప్రభులు ఆనందించాలని ఎంతో ప్రయాసపడి వచ్చారు. ప్రభు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. అంత మాత్రమే కాక మన మధ్యలో తల్లిగారు కాంతమ్మ గారు ఉన్నారు. కాంతమ్మ గారు గత 2 సార్లు ఇక్కడ బాప్తిజమ్స్ ఇవ్వబడినప్పుడు ఆమెకి సరైన కమ్యూనికేషన్ లేకుండా ఆమె తీసుకోలేదు. దేవుని మహాకృపను బట్టి కాంతమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈరోజు తను కూడా రక్షణ పొందుకొని ఉన్నది. వాటి సంఘంగా చేర్చబడ్డ మనము, కుటుంబంగా పిలువబడుతున్న మనము, ఎందరైతే రక్షణలోకి వచ్చారో వాళ్ళ గురించి మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉంటున్నాం. కాబట్టి రక్షణ పొందుకున్న మనందరము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారుగా, ఇతరులని ప్రార్థనలో ఎత్తిపట్టేవారుగా, ఇతరుల యొక్క రక్షణని వాళ్ళు సరైన రీతిలో కొనసాగించేవారుగా ఉండాలి అని, అది మన బాధ్యత అయి ఉన్నది. వాళ్ళ గురించి ప్రార్థన చేయడము మన భారమై ఉన్నది. కాబట్టి వాళ్ళ గురించి మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటనే. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాడిలోనైనా జడివానలోనైనా ఆరిపోతుంది నీవు వెలిగించిన దీపం. రక్షణ ఎంతమంది పొందుకున్నాం? ఒక్కసారి చేయలేకుండా. ఎంతమంది పొందుకోలేదు వాళ్ళు ఒకసారి చేయండి. సేవకులు సిద్ధంగా ఉన్నారు, నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. కావాలంటే వాక్యం త్వరగా ముగించేసి మళ్ళీ బాప్తిజాలు ఇవ్వమంటే రెడీగా ఉన్నాం. నేడే రక్షణ దినమా అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎంతోమంది ఇంకా ఎన్కరేజ్ చేస్తున్నారు, తీసుకోవాలా వద్దా అని. కొంతమంది అయితే బాప్తిజాలు తీసుకుంటే మా ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కావేమో అని చెప్పి కొద్దిగా ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళు కూడా దేవుడే వాళ్ళని దర్శించి ప్రోత్సహించి రక్షణలో నడిపించిన గాక. కాబట్టి రక్షణని మనం నిర్లక్ష్యం చేయొద్దు. కాబట్టి ఆ రక్షణ ఎంతో విలువైనది. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి కల్వరి సిలువలో మన ప్రాణాలన్నీ, మన పాపాలన్నింటినీ ఆయన క్షమించేసి మనని నూతన వ్యక్తులుగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, సత్తువు కలిగిన సంఘంలో ఆయన మనల్ని స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా దేవుడికి ఎంతో కృతజ్ఞతలై మనం ఉండాలి. కాబట్టి ఇంకెవరన్నా బాప్తిజాలు తీసుకుంటాను కనుక తెలియపరచండి. లేదు ఇంకా నాకు సమయం కావాలంటే మీ పేర్లు నాకు తెలియపరచండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. పాట పాడుతున్నాను. నా దీపము యేసయ్యా అన్న పాప మీద కోరండి సార్. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన
ఆగని బోరులో ఆరిన వేళపై నా ముందు వెలవితివే సైన్యముల గణపతివై. ఆగని బోరులో ఆరిన వేళపై నా ముందు వెలవితివే సైన్యముల గణపతివై. పరాక్రమశాలివై నడిచావు నా పరిగా. పరాక్రమశాలివై నడిచావు నా పరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా సుడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. 14 సెప్టెంబర్ 14వ తారీఖు రోజు, సెప్టెంబర్ మాసంలో 14వ తారీఖు, నెలలోని 2వ ఆదివారంలో మనం వచ్చినాము. సో మన సంఘంలో ఇది బాప్టిజం సండే. 3 ఆత్మలు దేవుళ్ళలోకి నడిపింపబడ్డాయి. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ పాపాలు ఆయన రక్తము ద్వారా కడుక్కొని ఒక నూతన జీవితము నేటి నుంచి వాళ్ళు ప్రారంభించబోతున్నారు. ప్రభునే వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని బలపరిచి నడిపించును గాక. కాబట్టి రక్షణ అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనది. రక్షణని గురించిన సరైన అవగాహన మనకు కావాలి. వాట్ ఈస్ సాల్వేషన్? ఎవరన్నా ఏమో అనుకోకపోతే కదా ఫ్యాన్ తగ్గించాను. రక్షణ యొక్క డెఫినేషన్ ఎవరన్నా చెప్తారా? వాట్ ఈస్ సాల్వేషన్? అమ్మా, రోమా 10:9 ప్రకారం ప్రశాంత్ చెప్తున్నాడు. అది ఏమనగా, యేసు ప్రభు అని నీ నోటితో నీ ఒప్పుకొని నీ హృదయమందు నువ్వు విశ్వసించి దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. కాబట్టి బహుశా మనందరం బాప్తిజం తీసుకున్న వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కొంతమంది అందరూ తప్పక ఈ ఒప్పుకోలు చేస్తుంటాం. అవునా? ఒప్పుకోలు చేస్తే మనము రక్షణ గురించి సరైన అవగాహన లేని వారుగా మనం ఉంటున్నాం. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే అసలు రక్షణ అంటే ఏంటి అంటే మనము చెప్పలేని వారుగా మనం ఉంటున్నాం. వాట్ ఈస్ సాల్వేషన్? సాల్వేషన్ పొందుకున్న మనము వీఆర్ జస్టిఫైడ్ త్రూ ఫెయిత్. We are sanctified through the word and we are glorified through the spirit. కాబట్టి ఉట్టి బాప్తిజంలో రక్షింపబడినాక, అయ్యగారు బాప్తిజం ఇచ్చేసినాక నీకు రక్షణ వచ్చేదే. అయ్యగారు బాప్తిజం ఇచ్చుట ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు ప్రారంభించి ఉన్నావు నీ రక్షణ. కాబట్టి ఎప్పుడైతే నీ నోటితోని ఆయన దేవుడు అని ఒప్పుకున్నావో, నీ హృదయమందు విశ్వసించావో, మృతులలో నుండి ఆయన తిరిగి లేచాడో నువ్వు నమ్మావో, నువ్వు రక్షింపబడ్డావు అంటే దాని అర్థం ఏంటంటే రక్షణలోనికి వచ్చావు, ఇంకా రక్షింపబడలే. రక్షణలోనికి దేవుడు నిన్ను లోకంలో నుంచి రక్షణలోనికి ప్రవేశింపబెట్టాడు. కాబట్టి ఈరోజు మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఆయన యందు విశ్వసించాం కాబట్టి మనము వీఆర్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్ అంటే విమోచించబడుట. విమోచించబడ్డాం. ఆయన రక్తము ద్వారా ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. మన పాపాలన్నింటినీ ఆయన మీద కల్వరి శిలువలో వేసుకొని మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దాడు. హీ జస్టిఫైడ్ us. సో జస్టిఫికేషన్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ అవర్ లైఫ్స్ త్రూ ద ఫెయిత్ ఇన్ హిమ్. ఆయనలో ఉంటున్న విశ్వాసాన్ని బట్టి మనము నీతిమంతులుగా ఎంచబడ్డము లేక తీర్చిదిద్దబడ్డము.
ఇప్పుడు శాంటిఫికేషన్ మనకు చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని బట్టి ఆయన దేవుడిగా సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ సాల్వేషన్ ఏంటి అంటే శాంటిఫికేషన్. మనని మనము పవిత్రపరచుకోవాలా లేక పరిశుద్ధపరచుకోవాలి. ఎట్లా పరిశుద్ధపరచుకుంటాం? మనము వాక్యము చేతనే మనము పరిశుద్ధపరచబడతాము. అందుకని పౌలు అంటూ ఉంటాడు కదా, మీరు వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. కాబట్టి వీ హ్యావ్ టు బి శాంటిఫైడ్. ప్రభు కూడా సువార్తల్లో, యోహాన్ సువార్తలో ఆయన చక్కటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక శ్రేష్టమైన మాట ఆయన తండ్రిని వేడుకుంటూ ఉంటాడు. ఏంటంటే వీళ్ళని వాక్యమందు ప్రతిష్ఠింపజేయి, సాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్. ఈ సత్యమందు వీళ్ళని ప్రతిష్ఠింపజేయి ప్రభా. రక్షణ పొందుకుంటే సరిపోదు, మనం వాక్యమందు ప్రతిష్ఠన కావాలి. మనకి వాక్యమే దేవుడు అయి ఉంటున్నాడు బైబిల్ చెప్తున్నది. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మనము ఆ వాక్యము చేత ప్రతిష్ఠన చేయబడాలి. దేవుడే నేను ప్రతిష్ఠించాలి. God has to sanctify you through the word of God. ఆయన వాక్యము చేత ఆయన మనని పవిత్రులుగా మనని కడగాలి. మన పాపాల్ని విశ్వాసము మూలముగా ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మన పాపాల్ని ఆయన క్షమించేశాడు. కానీ ఇప్పుడు దేవుడు చేస్తున్న కార్యము మన జీవితాల్లో ఏంటి అంటే ఆయన నిన్ను వాక్యము చేత పరిశుద్ధపరుస్తున్నాడు. వాటి సంఘానికి వచ్చి వాక్యాన్ని చదివి ప్రార్థనకు వెళ్తున్న మనము నిజముగా వాక్యము చేత మన జీవితాన్ని మనము సరి చేసుకునే దానికి మనం ఇష్టపడుతున్నామా? ఇష్టపడాలి. రక్షణ పొందుకున్నావు అంటే తప్పక నువ్వు వాక్యానికి లోబడము నేర్చుకోవాలి. వాక్య ప్రకారము నీ జీవితము మార్చుకునే దానికి ఒక నిర్ణయము తీసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్. ఎవరు నేను బలవంతం చేయడు ఇక్కడ. అందుకని బాప్తిజాలు ఇచ్చేటప్పుడు కూడా ఒకటే అడుగుతాం, నీ ఇష్టపూర్వకంగా నువ్వు తీసుకుంటున్నావా అని. అవును, నా ఇష్టపూర్వకంగా నేను అంగీకరిస్తున్నాను అని వి యాక్సెప్ట్. అట్టి రీతిగానే బాప్తిజానికి ఒప్పుకున్న నువ్వు దేవుని వాక్యానికి కూడా లోబడాలి. బాప్తిజానికి లోబడి వాక్యానికి లోబడాలంటే అది రక్షణ కాదు. కాబట్టి రక్షణలో ఉంటున్న మనము, రక్షణ పొందుకున్న మనము వాక్యము చేత ప్రతినిత్యము దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో దాన్ని మనం గుర్తించి ఆ వాక్యము చేత మన జీవితాల్లో ఎక్కడెక్కడైతే మార్పులు కావాలో ఆ మార్పుల్ని మనం వాక్యము చేత సరిదిద్దుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన ప్రాణాన్ని అర్పించాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. నేటికి కూడా తండ్రి కుడి పాఠశాల కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే రక్షణ పొందుకున్న నా బిడ్డలు వాక్యమందు ప్రతిష్ఠింపజేయాలి అని విజ్ఞాపన చేస్తున్నాడు. వాక్యమే సత్యము, సత్యమందు నిలిచి ఉండాలి నా బిడ్డలు. నా బిడ్డలలో అబద్ధము ఉండద్దు. అబద్ధాలకు జనకుడు ఒకడు ఉన్నాడంట. వాడికి మనకి సంబంధము ఉండద్దు. నీలో ఒకవేళ ఏదైనా అబద్ధం ఉంటే కనుక నువ్వు వాని సంబంధివి, దేవుడి సంబంధివి కాలేవు. అందుకనే యేసుప్రభు వారు స్వయాన ప్రార్థన చేశారు, నీవు నాకు ఇచ్చిన వారిని. దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుకు ఎందరినైతే ఇచ్చాడో వాళ్ళ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. వాక్యమందు ప్రతిష్ఠింప చేయబడాలి, సత్యమందు ప్రతిష్ఠింప చేయబడాలి. సో ఒకసారి మన జీవితాన్ని మనం గమనిస్తే కనుక మన వాక్యమందు ప్రతిష్ఠింప చేయబడిన క్రైస్తవులమే, లేకపోతే వాక్యము చదివే క్రైస్తవులుగా మనము జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న మన ముందు దేవుడు ఉదయకాలాన్ని ఉంచి ఉన్నాడు. బట్ వాక్యం చదివే క్రైస్తవులుగా కానీ మనం ఉంటే కనుక నేటి నుంచి అన్న వాక్యం ముందు నేను ప్రతిష్ఠింప చేయాలి ప్రభు అని దేవుడిని వేడుకుంటే కనుక దేవుడి సహాయం ద్వారా ఆ వాక్యంలో ఉన్న శక్తి ద్వారా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. వాక్యమందు సత్యమందు నీ జీవితాన్ని ఆయన ప్రతిష్ఠింప చేస్తున్నాడు. కాబట్టి సత్యమందు నిలిచి ఉంటే ఏది నీ దగ్గరికి రాదు, ఏది నిన్ను ముట్టదు. ఎందుకంటే నీలో సత్యం ఉన్నది. కానీ ఈ లోకం ఎట్లున్నది?
లోకంలో ఉంటున్నాం మనము. ఏం గుర్తిస్తున్నాం లోకంలో? అబద్ధం ఉన్నది. సత్యాన్ని కూడా అబద్ధంగా మార్చే వాళ్ళు లేరా? ఉన్నారు. నువ్వు ఏ నేరం చేయనప్పటికీ నీ మీద నేరము మోపే వాళ్ళు ఉన్నారు. అంటే సత్యానికి ఈ భూమి మీద స్థలము లేదు. అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనలో సత్యం ఉండాలని. జీవించు ప్రభు కొరకు, సత్య మార్గంలో నడు, అసత్యమందు ప్రతిష్ఠింపబడు. ఒకటి సాల్వేషన్ అనేది 3 విధాలుగా, అది 3 మెట్లుగా అది విభజించబడ్డది. ఫస్ట్ ఇస్ జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్, నెక్స్ట్ ఇస్ సాంటిఫికేషన్ త్రూ ద వర్డ్, అండ్ థర్డ్ ఇస్ గ్లోరిఫికేషన్ త్రూ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మ ద్వారా మనము సమస్తము చేయగలుగుతాము. కాబట్టి జస్టిఫికేషన్ అంటే ఇప్పటి వరకు నువ్వు ఏవైతే పాపాలు చేసి ఉన్నావో ఆయన యందు విశ్వాసము ద్వారా నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపము ప్రభు కొట్టివేసి ఉన్నాడు. కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా, సంఘంతో కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి ఆయన యందు విశ్వసించిన మనము ఇప్పటి వరకు ఏవైతే తప్పిదాలు చేసామో అవన్నీ ప్రభు కొట్టివేసి ఉన్నాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన బలియాగము ద్వారా ఈ ప్రతి ఒక్క పాత వెనక ఉంటున్న పాపాలన్నింటినీ ఆయన మర్చిపోయినాడు. మర్చిపోయిన దేవుడు ఈరోజు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి వాక్యము చేత. వాటి ప్రతిదినము వాక్యము మనకి ఆహారమై ఉన్నది. పత్రికల్లో అంటాడు వాక్యము మన ఆత్మకి ఖడ్గం అంట. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గంని చేత పట్టుకొని ప్రతిదినము మనం పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి మనం నడిపింపబడాలి. సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి మనం నడిపింపబడాలి. సంఘంకి వస్తే సర్వసత్యంకి నడిపేది సంఘం. నీ పాస్టర్ నేను సర్వసత్యంలోకి నడిపాను అని నువ్వు దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే హద్దుకొని జీవిస్తావో, దాన్ని ప్రేమించగలుగుతావో, సమయం ఇవ్వగలుగుతావో, సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో నువ్వు గడపగలుగుతావో, దేవుడు తప్పక నిన్ను సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి నడిపిస్తున్నావు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే గ్లోరిఫికేషన్. కాబట్టి ఈ సాంటిఫికేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది మన జీవితాల్లో రక్షణలో జరుగుతున్న ప్రక్రియ. మనము ప్రాసెస్లో ఉన్నాము. ఏమి ప్రాసెస్లో ఉన్నాము? పరిశుద్ధపరచబడే ప్రాసెస్లో మనము ఉంటున్నాము. కానీ మనం ఏం అర్థం చేసుకుంటాం తెలుసా? నేను యేసుని రక్షకుడిగా అంగీకరించాను కాబట్టి నేను పరిశుద్ధపరచబడిపోయినాను. పరిశుద్ధుడంటూ ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తున్నది. అంటే మనం ఈరోజు పరిశుద్ధతని గురిగా పెట్టుకొని ఆ పరిశుద్ధ దేవుడిని మనం కలుసుకునే వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే వీఆర్ ఓన్లీ ఇన్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నువ్వు నిజంగా దేవుడి యొక్క సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి నువ్వు చేరుకోవాలి అనుకుంటే కనుక నువ్వు ఎప్పటికీ నీ జీవితంలో ఆయన విడిచిపెట్టి నువ్వు వేరే మార్గాన్ని వెతుక్కోవద్దు. ప్రభు మార్గాన్ని విడిచిపెడితే నువ్వు పరిశుద్ధతను కోల్పోతావు. అందుకని ప్రభు మార్గంలో నిలిచి ఉండి ప్రభు మనకి అనుగ్రహించబోతున్న ఆ సంపూర్ణతలోనికి, ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి మనము చేరేంత వరకు మనము వాక్యము చేత పరిశుద్ధపరచబడుతూనే మనం ఉండాలి. ఒకటి రక్షణ పొందుకున్న మనము ఈ యాత్రని కొనసాగిస్తున్నాము కనుక ఈ వాక్యానికి, ఈ రక్షణకి ఏమంటారు? బలము ఏంటి అంటే దేవుని వాక్యమే. నీ రక్షణ కొనసాగింపబడాలంటే దేవుని వాక్యము జతపరచబడాలి. వాక్యం వింటే సరిపోదు. నీ అంతటా నువ్వు స్వయాన వాక్యాన్ని చదవాలి. నీ అంతటా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినడము నేర్చుకోవాలి. దేవునితోని ఏకాంతముగా ఉండి నువ్వు ఆయనతో గడిపేవారుగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఈ ఆన్ గ్రోయింగ్ ప్రాసెస్లో తన జీవంపు వాక్యము చేత ఆయన మనని జీవింపజేస్తాడు అని దేవుడు తెలియజేస్తాడు. మూడవదిగా గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఎప్పుడు మహిమపరచబడతాము? ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మధ్యాకాశంలో మనము కూడా ఈ దేహాలు మహిమ దేహంగా మారబడి మనము దేవునితో కలిసి దేవుని రాజ్యంలో, ఆ మహిమ రాజ్యంలో మనము ఆయనతోని నిరంతరము మనము
నిలిచి ఉండగలుగుతాం. కాబట్టి ఈ ప్రాసెస్లో ఉంటున్న మనము ఆర్ వి రియలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్? దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమ కొరకు నువ్వు వేగిరపడి ఆసక్తిని కనపరిచి నువ్వు పొందుకున్న రక్షణలో నువ్వు నిన్ను వాక్యము చేత శాంక్టిఫై చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నువ్వు నడుచుకుంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి అన్నా రక్షణ అంటే సరిపోదు. రక్షణలో 3 మెట్లు ఉన్నాయి. ఈరోజు ఏ మెట్టులో మనము ఆగిపోయి ఉన్నాము? ఈ ఆత్మీయ ప్రయాణం ఇది జీవితం. మనకంటూ దేవుడు ఒక గమ్యస్థానాన్ని ఉంచాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనియద్దు, నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి నేనుండు చోటు మీరు కూడా నాతో ఉండే రీతిగా నేను మళ్ళా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. హీఈస్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ అండ్ వీఆర్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్. హల్లెలూయా. ఆయన పని చేస్తున్నాడు, మనం పని చేసేవారుగా ఉండాలి. ఏ విషయంలో మనం పని చేయాలంటే నీ పరిశుద్ధత విషయంలో నువ్వు ప్రయాసపడాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే వాక్యాన్ని మనం తెలుసుకోవాలా, వాక్య ప్రకారం మన జీవితాన్ని మార్చుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి జస్టిఫికేషన్, యు ఆర్ డిక్లేర్డ్ రైచియస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తుంటే దేవుడు ఎట్లా చూస్తున్నాడు తెలుసా? నేను నా బిడ్డ అని చూస్తున్నాడు, ఒక పరిశుద్ధమైన బిడ్డ అని చూస్తున్నాడు. కానీ నీ పాత పాపాలు ఏమాత్రమైన జ్ఞాపకము చేసుకుంటానే. ఈరోజు దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ భాగ్యము కలిగిన మనము ఈరోజు ఎట్టి రీతిగా మనం జీవిస్తున్నాము? వాక్యానికి అనుకూలంగా జీవించగలుగుతున్నామా? వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా? వాక్యాన్ని మన పాదములకు వెలుగుగా పెట్టుకొని మన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నామా? ఒకళ్ళు లేకపోతే నువ్వు ఏ మెట్టు మీద ఆగిపోయినావో దేవుడు తెలియజేస్తున్నాడు, రక్షణ అనేది దానికి 3 మెట్లు ఉన్నాయి. నువ్వు ఏ మెట్టు మీద ఆగిపోవడానికి వీలు లేదు, కానీ నువ్వు 3వ మెట్టు వరకు నువ్వు సాగిపోవాలి. నేను ప్రత్యక్షమైనప్పుడు నువ్వు నన్ను చేరుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ 3 మెట్లలో మనం ఎక్కడున్నామో మన సొంతగా మనకి తెలుసు. ఎవరో మనకు చెప్పక్కర్లే. అందరూ రక్షణ పొందుకున్నామేమో, దాని రక్షణలో ఆగిపోయినామేమో. వాక్యంతో సరైన సావాసం లేక ప్రభుతో సరైన ప్రార్థన జీవితం కలిగి జీవించక నీ రక్షణలో నువ్వు ఆగిపోయినావేమో. నువ్వు తెలియకుండానే నువ్వు అనుకుంటుండొచ్చు నేను రక్షింపబడ్డాను కదా అని. నీ రక్షణ నిన్ను మోసం చేయకుండా జాగ్రత్త చూసుకో. మన రక్షణ మనం పొందుకున్నాం అనుకుంటే అది మనం మోసం చేస్తుంది. కానీ ప్రభు మనకు అనుగ్రహించాడు అంటే అది ఎప్పుడు మనం మోసం చేయదు, కానీ మనల్ని బ్రతికించి అది మనల్ని నిత్యత్వంలోనికి నడిపిస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ గ్లోరిఫికేషన్ అనే దానిలో మనం చూసుకున్నట్లయితే కనుక, శాంటిఫికేషన్ అనే దానిలో మనం చూసుకున్నట్లయితే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి. మరి ఎవరిని నేను ముందుగా నిర్ణయించానో వారిని నేను పిలిచాను, ఎవరిని నేను పిలిచానో వాళ్ళని నేను నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నేను నీతిమంతులుగా తీర్చానో వాళ్ళని నేను మహిమపరచును. కాబట్టి దేవుడు మనం పిలుచుకున్నాం. దేనికి పిలుచుకున్నాడని చదువుకున్నాము. మొట్టమొదటిగా ఇప్పుడు చదివిన మాట చదవండి. ఎవరిని ముందుగా నిర్ణయించును, ఆయన ముందుగా మనని నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? నువ్వు ఆయనతోని ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. He took a decision that you have to be in his kingdom. God cannot change his decisions, but as people we change our decisions. ఈరోజు మనం రక్షణ పొందుకుంటాం, కానీ కొన్ని కష్టాలు రాగానే ఎక్కడ దేవుడు రా బాబు, ఈ దేవుడు మనకు వద్దు అని మన నిర్ణయాన్ని మనము మార్చుకునే వారం అవుతాం. కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు స్పష్టంగా వాక్యంలో ఏంటి అంటే, నేను నిశ్చయించుకున్నాను నువ్వు నా రాజ్యంలో ఉండాలని. ఇది మనకు ఒక గొప్ప సంతోషాన్ని ఉజ్జీవాన్ని కలిగిస్తుంటది. బికాస్ దిస్ ఇస్ ద డెసిషన్ ఆఫ్ గాడ్. ఈరోజు రక్షణ పొందుకున్నావు అంటే నీ సొంతగా నువ్వు పొందుకోలేదు, కానీ ఇట్ ఇస్ గాడ్స్ ఆర్డైన్డ్ డే. దేవుడు ఈ దినాన్ని ఈరోజు బాప్తిజం పొందుకున్న వారి కొరకు ఈ సంఘంలో ఆయన
ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఎన్నోసార్లు వచ్చి చెల్లమ్మలు అడిగారు, అన్న ఏమంటన్నా ఇంకా ఎన్ని రోజులు అన్న బాప్తిజం ఇచ్చేది అని. ఏమో దేవుని మహాకృపను బట్టి ఈ దినము నిశ్చయించబడ్డది. ముందుగానే త్వరపడి బిడ్డలు అడుగుతున్నారు కానీ ఇచ్చేస్తుంటే అది వేరే రీతిలో ఉండేది. కానీ గాడ్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డూయింగ్. ఆయన ఏమి చేస్తున్నాడో ఏమి చేయబోతున్నాడో ఆయనకి స్పష్టత ఉన్నది. కాబట్టి మనల్ని ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు? ఎవరినైతే పిలిచానో ఇప్పుడు మనం పిలిచినాం. మనం ఇప్పటి వరకు ఎవరమండి? ప్రభులోకి రాకముందు వరకు మనం ఎవరము? పాపులము. కానీ ప్రభువులోకి వచ్చినాక, ఆయన నామమందు విశ్వసించి రక్షణ పొందుకున్నాక దేవుడు అంటున్నాడు, మీరు నీతిమంతులు. హల్లెలూయా. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నీ మీద ఏ పాపమైన చూస్తలేదు. ఇప్పుడు నిన్ను ప్రభు చూస్తున్నప్పుడు నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు తెలుసా? ఆయన రక్తము నిన్ను కప్పి ఉన్నది. అంతే, ఆయన రక్తం ఒక్కటే చూడగలుగుతున్నాడు, నిన్ను చూడలేకపోతున్నాడు. అందుకని అంటున్నాడు నువ్వు నీతిమంతుడు బిడ్డ అని. దాని తర్వాత ఏమంటున్నాడు? ఎవరినైతే నీతిమంతులుగా తీర్చిదిద్దాడో వాళ్ళని మహిమపరుస్తాడట. కాబట్టి నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. అటు విధంగా ప్రభు మహిమలోనికి మనము ప్రవేశింపే వారమై ఉండాలి. కాబట్టి జీవితంలో కొద్ది కాలము మనం జీవిస్తాం ఈ భూమి మీద. ప్రభువుని బట్టి, ప్రభు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము నీతిగా జీవించడం నేర్చుకోవాలి. ఆ ప్రకారమే వాక్యంలో ఇంకొకటి చూసుకుంటే కనుక, మీ నీతి క్రియలు నా ముంగట మురికి గుడ్డలు వలె ఉన్నాయి అంటున్నాడు. చర్చకు వచ్చేటప్పుడు మంచిగా నీట్గా ఇస్త్రీ షర్ట్ వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని తెల్లగా మంచిగా వస్తాం. ఎందుకు? అందరూ బాగా తయారొస్తారు, నేను కూడా బాగా ఉండాలి. చర్చి వాళ్ళు చూస్తున్నారంటే రావద్దు మనం చర్చికి. ప్రభు మనం చూస్తున్నాడు అని రావాలి. ఈరోజు ఈ మందిరంలో అడుగు పెట్టాం. ఏ మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నప్పటికీ ఒకటి నువ్వు గుర్తించాలి. ఏంటి తెలుసా? మంది నిన్ను చూస్తలేదు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆయన చూస్తుండగా మనం ఏం చేయాలి? నలిగిపోయిన బట్టలు వేసుకోరా, ఇస్త్రీ బట్టలు వేసుకోరా, నువ్వు ఏది వేసుకొచ్చినా పర్వాలేదు, కానీ నీ హృదయాన్ని నువ్వు సరి చూసుకొని, కడుక్కొని, పాపాలు ఒప్పుకొని నువ్వు రావాలి. కాబట్టి నువ్వు నీతిగా జీవిస్తే కనుక నువ్వు తప్పక మహిమపరచబడతావని దేవుడు తెలియజేస్తున్నాడు. మహిమపరచబడ్డం అంటే తప్పక దేవుడు నిన్ను ఈ యాత్రని ముగించేంత వరకు నీ తోడుంటాడు. ఈ యాత్రని ముగించే సమయం వచ్చినప్పుడు ఆయన నేను తన రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన ముందుగానే మనందరినీ పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్పుచున్నది, జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే, నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. గాడ్ నోస్ అస్. మనం ఏంటో ప్రభువుకు తెలుసు. మన మనుషులకు తెలియకపోవచ్చు. మనుషులకు మనం తెలియం కాబట్టి వాళ్ళ ముందు నటిస్తూ ఉంటాం. దేవుడు మన గురించి సర్వం ఎరిగినవాడు కనుక మనం ఆయన ముందు ఏ నాటకాలు ఆడలేము. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే శిక్ష నుంచి తప్పించబడతాం. ఒకవేళ ఆయన దగ్గర కూడా నటించేవారుగా ఉంటే కనుక తప్పక శిక్షకి లోనైపోతాం. కాబట్టి ముందుగానే దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఆయన రాజ్యంలో ఉన్నాను. రక్షణ పొందుకున్న మనందరము ఒకటి గుర్తిద్దాం. ఏంటి అంటే, ఈ ప్రాసెస్లో నేను ఎట్టి రీతిగా ప్రభుత్వం నడుస్తున్నాను. రక్షణ అయితే పొందుకున్న ప్రభు నామంలో, కానీ ప్రతిదినం ఆయనతో నడిచే జీవితమేనా అనేది? ప్రతిదినము ప్రభుత్వాన్ని సావాసిస్తున్నావా? ప్రభుత్వాన్ని గడుపుతున్నావా? ఈ లోకంలో లేని సమయాన్ని, ఉద్యోగం అని, పిల్లలని, బాధ్యతలు అని చెప్పి నీ సమయాన్నంతా నువ్వు ఖర్చు చేసేసుకొని ఆఖరికి అలసిపోయి నిద్రపోతున్నావు. ప్రభు ఏం అన్యాయం చేసిండు నీకు? నీకు కావాల్సినవన్నీ ఇచ్చాడే, నీ అవసరతలన్నీ తీరుస్తున్నాడే, కంటి రెప్ప వల్ల ఏది కూడా అపాయముల దగ్గరికి రాకుండా కాపాడుతున్నాడే. మరి ప్రభుకి ఎందుకు సమయం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి మనం దిగజారిపోయినాము? ఎందుకంటే ఆయన ప్రేమని మనం ఇంకా గుర్తించలేని వారమై ఉంటున్నాము. కాబట్టి మేక్ ష్యూర్ దట్ యు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. నాట్ ఓన్లీ టైం, నేను ఒకటి చెప్పగలుగుతా, స్పెండ్ యువర్ క్వాలిటీ టైం విత్ గాడ్. నీ సమయంలో బెస్ట్ టైం ఆయనకి ఇవ్వు, ఆయన బెస్ట్ నీకు ఇస్తాడు. ఈరోజు ఆశీర్వదింపబడకుండా ఉండడానికి కారణాలు ఏంటి తెలుసా? యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ టైం టు గాడ్. ప్రాజెక్ట్స్ వస్తాయి, బిజీ అయిపోతాం, దేవుడిని కూడా పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కదా.
లైన్లో ఫినిష్ చేసేయాలా, మన బాధ్యతలను మనము అప్పగించేస్తాం. మన మీద ఎంతో నమ్మకంతో వాళ్ళు ఇస్తారు. నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఏ పరంగా కానీ నువ్వు ఏ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, ఫస్ట్ ప్రయారిటీ నేను దేవునికి ఇవ్వాలి. నా బెస్ట్ టైం నా దేవునికి నేను ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి 7 గంటలు 6 గంటలు దాటినాక ఉదయకాలము మనకి ఒకటే పని ఉంటుంది, ఎప్పుడు బయట పడదామా రా ఇంటి నుంచి. ఆఫీస్కి వెళ్ళిపోవాలా, ట్రాఫిక్ వెళ్ళిపోతాము, సమయానికి చేరుకుంటారో లేదో, మెట్రో అందుతుందో లేదో, బస్సులు దొరుకుతాయో లేదో, ట్రాఫిక్ జామ్ అయిపోతుందేమో అని హడావుడికి వెళ్ళిపోతూ ఉంటాం. మరి దానికన్నా ముందు ఏదైనా బెస్ట్ టైం ఉంటుందా? ఉంటుంది. 3 గంటల నుంచి 5 గంటలు దేవునికి ఇచ్చేసి లే. 12 గంటలు వండుకుంటే ఎక్కడ లేస్తాం అన్నా అనేటప్పుడు పెట్టేది మొఖాన్ని. 12, 1కి వండుకుంటాం మనం. నువ్వు ఎప్పుడైనా వండుకో, ఎక్స్క్యూజ్ చేయొద్దు దేవుని దగ్గర, ఎక్స్క్యూజ్ సాకులు చెప్పొద్దు దేవుని దగ్గర. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేసి. లేట్గా పండుకుంటే అది నీ పొరపాటు, తొందరగా పండుకుంటే అది దేవుని చిత్తం. హల్లెలూయా. లేట్గా పండుకుంటే అది నీ పొరపాటు, కానీ లేసే బాధ్యత నీది. ఏంటి తెలుసా? నీ బెస్ట్ టైం దేవునికి ఇవ్వాలా. 24 గంటల్లో బెస్ట్ టైం ఏదైనా ఉన్నది అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ప్రేయర్ ఉండాలని. కొంతమంది పండుకొని ప్రార్థన చేస్తారు, కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తారు, కొంతమంది యోగా చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని పెట్టుకోవద్దు ప్రార్థనలో. కేవలం వాక్యము, ప్రార్థన మాత్రమే ఉండాలి. చాలా మంది ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వరు. ఆ ప్రార్థనలోనే ఫోన్ పక్కన పెట్టుకుంటారు. అప్పుడే మెయిల్ గుర్తొస్తుంది, సార్ పంపించింది, ప్రార్థనలో ఉండే మెయిల్ చూస్తారు. దిస్ ఇస్ వాట్ ఇంపార్టెన్స్ యు ఆర్ గివింగ్ టు గాడ్. దేవుడు ఇంటి రీతిగా మనము భక్తి చేస్తే కనుక దాన్ని అంగీకరించలేదు. చెయ్యి, అరగంట భక్తి చేయి, సరైన భక్తి చేయి. అరగంట ప్రార్థన చేయి, సరైన ప్రార్థన చేయి. వ్యక్తమైన ప్రార్థనలు చేయి. మన ప్రార్థనలు ఎట్లుంటాయండి? ఎప్పుడు మన పిల్లల్ని దీవించు, ఆశీర్వదించు, ఈ అవసరత తీర్చు, ఆ అవసరత తీర్చు. అన్నీ ఆయన తీర్చేసాడని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అంటే ఎందుకంటే నువ్వు ఆయన ఇంకా సంపూర్ణంగా ఎరిగిలేవు కనుక. నువ్వు నిజంగా ప్రభువుని సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తిగా అయి ఉంటే కనుక, రక్షణ పొందిన వ్యక్తిగా అయి ఉంటే కనుక, నీ బెస్ట్ క్వాలిటీ టైం ఆయనతో నువ్వు గడపడానికి ఇష్టపడతావు అని దేవుడు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ముందుగానే మనని ఏర్పరచుకున్నాడు. ఏర్పాటులో ఉన్నాం మనం. అందుకని అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అపవాదిని జయించాలి అంటే దేవుని వాక్యానికి లోబడాలని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి మీ దేవుడికి మీరు లోబడండి, దాని తర్వాత వాడిని జయించండి, ఎదిరించండి. నువ్వు దేవునికి లోబడగా వాడిని ఎదిరిస్తా అంటే వాడు నీ మీద ఆధిపత్యము చెలాయిస్తాడు. వాడు నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటాడు. వాడి ఇష్టానుసారంగా నిన్ను భక్తి చేయిస్తాడు. మనం దేవుని ఇష్టానుసారంగా భక్తి చేసే వారుగా మనం ఉండాలి. మన ఇష్టానుసారంగా కాదు, దేవుని ఇష్టానుసారంగా. దేవుడు క్రమము కోరుకుంటున్నాడు. క్రమము తప్పితే నెక్స్ట్ ఏంటి? అక్రమం. అందుకనే బైబిల్లో అంటాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి మీరు తొలగిపోండి. ఈరోజు నేను 3 గంటలకి ప్రార్థన చేస్తాను, ఒక తీర్మానం చేసుకొని దేవునితో మంచిగా ప్రార్థనలో బలపడుతూ, దేవుళ్ళు ఎదుగుతూ, ఆత్మ అభిషేకంతో నింపబడుతూ, వాక్యం వెలిగింపబడుతూ నడిపింపబడుతున్నావు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆ 3 గంటలు కాస్త 4 గంటలు అయిపోయింది. కానీ నువ్వు నేనేమనుకుంటున్నాను తెలుసా? శరీర బలహీనత వల్ల 1 గంట లేట్ లేస్తే ఏమైందిలే, 4 గంటలు ప్రార్థన చేసుకుంటానే. నువ్వు అనుకుంటున్నచ్చు బహుశా దేవుడు ప్రార్థన వింటాడు అని. కానీ నువ్వు ఒక క్రమం తప్పిపోయినావని గ్రహించగలుగుతున్నావు. దేవుడితో చేసేది నువ్వు ఒక తీర్మానము, నువ్వు చేసేది మరొకటి. సో అక్రమము అనేది దేవుడు అసలు సహించలేడు. వాడు చేస్తున్న 1 గంట సేపు ప్రార్థన దైవత్వంతో చేద్దాం. దేవుని వాక్యము వెలుగుతోని వెలిగింపబడదాము. అట్టి రీతిగా నేను ప్రార్థన చేస్తుండగా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేద్దాము. అంత మాత్రమే కాక ఆత్మతో కలిసి ప్రార్థన చేద్దాం. ఒకటి, ఇవన్నీ మనము చేయాలి అంటే మన జీవితంలో క్వాలిటీ టైం దేవునికి ఇచ్చినప్పుడే మనం చేయగలుగుతాం. మనం పనుల్లో బిజీ అయిపోయినాక దేవునికి ప్రార్థన చేసినా చేయకపోయినా ఒకటే. పనుల్లో బిజీ అయిపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. ఆఫీస్లో టెన్షన్ వచ్చేసిందా, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయిందా, ప్రార్థన చేసుకో. అదేంటి? ఆయన సహాయాన్ని పొందుకునే ప్రార్థన. కానీ వ్యక్తిగత ప్రార్థన ఏంటి తెలుసా? దేవ నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నీ రూపంలో నన్ను మార్చు ప్రభు అని వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేసుకోవాలి. ప్రతిదినము నువ్వు దేవుడితో గడిపేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు.
తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఏమంటున్నాడు దేవుడు? ప్రభువలన ప్రేమింపబడిన సహోదరులారా, అమ్మా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలను మీరు సత్యమును నమ్ముట వలను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. We are the first fruits of salvation of God. మనము దేవునికి ఫలముగా ఉండాలి. మనము దేవునికి ఈరోజు అర్పణలు అర్పిస్తున్నాము. ఏ అర్పణలు అర్పిస్తున్నాము చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే బహుశా అందరూ ఆఫరింగ్స్ ఇస్తున్నారు కరెక్టే. వాట్ ఈస్ దట్ ఆఫరింగ్ యు ఆర్ గివింగ్ టు గాడ్? దేవుడు నేను అడిగాడా? ఆచారము ఇవ్వాలి, అందరంలో కానుక ఇవ్వకపోతే అందరూ నన్ను చిన్న చూపు చూస్తారు అని అనుకుంటూ ఉంటాను. కానీ దేవుడు ఏమో ఆశిస్తున్నాడు తెలుసా? ప్రథమ ఫలము. దేవునికి నేను నా బెస్ట్ ఇస్తున్నానండి అని చెప్పేస్తారు. వాళ్ళకు వస్తున్న జీతం నుంచి దశమ భాగం ఇచ్చేస్తారు. వాళ్ళు అనుకుంటారు అది ప్రథమ ఫలం అని. లేదు లేదు, ప్రథమ ఫలం ఏంటి తెలుసా? అన్నిటిలో ఫస్ట్ నువ్వు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. నీ టైం, నీ టాలెంట్, నీ టైత్లో కూడా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్స్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్. అందుకనే ఇద్దరు అర్పించారు బలులు, అన్న తమ్ములు ఇద్దరు. ఒకరిది ఎంచబడ్డది, ఒకరిది దేవుడు అంగీకరించలేకపోయాడు. ఎందుకు? ఉన్నాయిలే, ఇద్దాంలే అని దేవుని అందు నిర్లక్ష్యము కలిగి అర్పణ అర్పించాడు. దేవుడు అంగీకరించలేదు, కానీ తన తమ్ముడిది అంగీకరించాడు. ఎందుకు? ఆయనకుంటున్న మందల నుంచి బెస్ట్ది, లేతది, అన్నింటిలో శ్రేష్టమైనది. నాకు తెలిసి ఆయన ఉంటున్న మందలు అన్నింటిలో ఆయన ఎక్కువగా ప్రేమించేది ఆయన దేవుడికి ఇచ్చేసాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఒకటి నేర్చుకోవాలి. కయ్యేను ఏబేలు అర్పణ ద్వారా ఏబేలు లాంటి అర్పణ నాకున్నదా? లేకపోతే కయ్యేను అర్పణ నేను అర్పిస్తున్నాను ప్రభుని కదా? దేవుడు గమనిస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు. కయ్యనని ఏబుల్ని గమనించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన గమనిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. ఈరోజు ఏ అర్పణ నీది? ఏబేలు అర్పణనా? విరిగిన హృదయం ఉన్నదా? దేవుడు చేసిన ప్రతి ఒక్కటి తల పోసుకుంటూ కన్నీళ్లతోని దేవుని సన్నిధిలో విత్తగలుగుతున్నావా? లేకపోతే కయ్యను స్వభావంతోని ఇవ్వాలి కాబట్టి అని కష్టముతోని, విసుగుదలతోని, బద్ధకముతోని, ఇదెక్కడ దేవుడు రా, ఈయన కోసం నేను నిద్ర మానుకొని 3 గంటలకి ఇవ్వాలని సనుక్కుంటూ కొనుక్కుంటూ ఆయనకి నువ్వు అర్పణ అర్పిస్తున్నావేమో? మేక్ షూర్ దట్ యూ గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. మీ టైం, టాలెంట్ అండ్ మీ టైత్, మీ రాబడి మొత్తం కూడా దేవుడు చూస్తున్నాడు. మరి దేవుడికి ఇస్తేనే దగ్గర ఉన్నది ఈరోజు. దానిలో బెస్ట్ నువ్వు దేవుడికి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. బలవంతం చేసే దేవుడు నా దేవుడు కాదు. కాబట్టి ప్రథమ ఫలముగా మనం అన్నింటిలో దేవునికి అంగీకారంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హీఈస్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద రిజరక్షన్. మొదటి మానవుడి ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము మనకి అనుగ్రహింపబడ్డది. హీఈస్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందుకున్న మనము మన ప్రథమ ఫలము ఆయనకి ఇవ్వలేని మార్గం మనం ఉంటే కనుక నువ్వు తీసుకున్న రక్షణ వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావో అది నీకు నీ దేవుడికి తెలుసు. కాబట్టి నేటి నుంచి అన్న ద బెస్ట్ ఫస్ట్ దేవుడికి ఇవ్వడం తెలుసుకోవాలి. చాలామంది మనకు అర్థం కావాలని చెప్తారు. చాలామంది పొద్దున్న లేవగానే పక్కన భార్య ఉంటే ఏంటో ఇంకా లేవలేదు, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, ఫస్ట్ భార్యతో మాట్లాడతాను. దట్ ఈస్ నాట్ ప్రథమ ఫలం. నీ మాటలలో కూడా ఫస్ట్ నువ్వు దేవుడిని ఉచ్చరించేవాడిగా ఉండాలి. అది ప్రథమ ఫలం. అంటే అలారం కొడుతుంది, ఆఫ్ చేయని చెప్తారు.
ఫస్ట్ ఫ్రూట్స్ అంటే మనకు అర్థం కావాలని చెప్తున్నాను. ఏం లేకపోద్దున లేవగానే వినయము విధేయతను మోకరించి ప్రభు సజీవ లెక్కలో నన్ను ఉంచావైనా ఏ అర్హత యోగ్యత నాకు లేనప్పటికీనైనా మరొక నూతన దినంలో నన్ను నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చిన్న మాట నువ్వు నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆయన చెప్పగలితే అది ప్రథమ ఫలం పైన దృష్టిలో ఉంచబడుతుంది. దేవుడు దాన్ని ఆశీర్వదించగలుగుతాడు. ఆ దినంలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి నడిపించగలుగుతాడు. దేవుడి సహాయం మనము మన అనుదిన చరిత్రలో మనం ఎందుకు అనుదిన చర్యలో మనం ఎందుకు చూడలేకపోతున్నాం తెలుసా? మనం పొద్దున్నే ఫస్ట్ మనం టైం ఇవ్వలేకపోతున్నాం ఆయన నామాన్ని ఉచ్చరించలేకపోతున్నాం, ఆయనని థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం ఆయనకి. కాబట్టి మనందరం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే లేవగానే నీ ఫోన్ కాదు, నీ కుటుంబం కాదు, మొట్టమొదటి దేవుడు. ఆ దేవుడు ఉన్నాడు కనుకనే ఈ దినంలో మనము ఉన్నాము అని మనం ఎప్పుడు మర్చిపోదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం ఒక మాట చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకోవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. For we are his creation, created in Christ Jesus for good works which God prepared ahead of time so that we may walk in them. దేవుడు ముందుగానే ఈ రక్షణ బాటని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు ఏమి చేయాలో ఈ రక్షణ పొందుకున్నాక ఆయన నీకు ముందుగానే తెలియపరిచి ఉన్నాడు. నువ్వు అవి చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటే కనుక అవి దేవుడు ఏమాత్రము అంగీకరించలేదు. కాబట్టి గాడ్ హస్ ఆల్రెడీ ప్రిపేర్ యువర్ సాల్వేషన్. ఆ సాల్వేషన్లో ఈరోజు మనం నడుచుకోవడం నేర్చుకోవాలి. ప్రతిదిన వాక్యమును వెలుగుని చేత పట్టుకొని వాక్యం చేత వెలిగింపబడుతూ ఆ రక్షణ బాటలో మనము నడుచుకోవాలి. సత్క్రియలు చేయుటకు మనం పిలువబడ్డాము, ఇతరులకి హాని చేయడానికి కాదు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. ప్రభువు ఏం చేస్తాడు? ఈ భూమి మీదకి వచ్చి సత్క్రియలు చేస్తాడు. సర్వ మానవుల యొక్క పాపం నేను మీద వేసుకొని సర్వ మానవులకి ఆయన ఎందుకు విశ్వసించిన వారికి పాప క్షమాపణ అనుగ్రహించినాడు. ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యము ఆయన కల్వరి సినిమాలో ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి రక్షణలోకి వచ్చిన ఈరోజు మనని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే కనుక ఏ సత్క్రియలు చేయగలుగుతున్నాం? మనము అనుకుంటున్న సత్క్రియలు దేవుని దృష్టిలో అంగీకారమా? కాదు. బైబిల్ ప్రకారం అయితే అది ఏమాటమో కాదు. కానీ మరి సత్క్రియలు అనే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు కదా, ముందుగానే నీ కొరకు సిద్ధపరచా అన్నాడు కదా. అవన్నీ నువ్వు ఎట్లా తెలుసుకుంటావు తెలుసా? వినయము విధేయతతో దేవునికి ఇచ్చిన స్థలమును దేవునికి ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి, నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు వేచి ఉంటే, మోకరిస్తే, దేవుణ్ణి వేడుకుంటే నువ్వు ఏమి చేయాలో అది నీకు తెలియపరుస్తుంది. ఈరోజు పొద్దున్న మనం లేవగానే ప్లాన్స్ చేసుకుంటాం. నేను వెళ్ళాలి, బేగంపేటలో వాడిని కలవాలి, అక్కడ నుంచి ఈసీఐఎల్కి వెళ్ళాలి, ఈసీఐఎల్ నుంచి సెకండ్రాబాద్ స్టేషన్లోకి వెళ్ళాలా, మా చిన్నమ్మని పికప్ చేసుకోవాలా, మళ్ళీ ఇంటికి రావాలా, ఆమెను ఇంట్లో వదిలిపెట్టగానే చికెన్ షాప్కి వెళ్ళాలా, చికెన్ తీసుకోవాలి. ఇది నా ప్లాన్. నేను అనుకుంటాను సరే నా పనులు నేను చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఏవైతే నా పనులు నేను ముగించేసుకున్నానో, నా బాధ్యతలు ఏవైతే నా మీద ఉన్నాయో అవన్నీ నేను చేసేసుకున్నా కాబట్టి నేను ఈరోజు బాగా నా పనులన్నీ చేసేసుకున్నా, ఐఎమ్ వెరీ గుడ్ అని నేను అనుకుంటాను. దేవుడు అంటాడు, నో బేటా, యు ఆర్ వెరీ బ్యాడ్. నువ్వు నన్ను అడగకుండా నా దగ్గర విచారణ చెయ్యకుండా నీ ఇష్టానుసారంగా నీ పనులన్నీ చేసేసుకుని, దేవా ఇప్పటి వరకు నువ్వు నాకు తోడుగా ఉండి ఇవన్నీ చేసుకోవాలి, కృపను దయచేసి ప్రార్థన చేస్తున్నావు చూడు, అది వ్యర్థమైన ప్రార్థన. సత్క్రియలు చేయుటకు ముందుగానే ఆయన సిద్ధపరిచాడు కాబట్టి ఆ సత్క్రియలు ఏంటో మనం ఆయన ఎదుట వేచి ఉండి దేవుని అడగాలి. ప్రభా, ఈ దినమంతా నేను ఎట్లా నడుచుకోవాలని నాకు నేర్పించి, దినం నేను ఏం మాట్లాడాలో నాకు నేర్పించి, దినం నేను ఎట్టి రీతిగా ప్రవర్తన కలిగి నేను ముందుకి నడవాలో నన్ను నడిపించు ప్రభా, నన్ను బలపరచు ప్రభా అని దేవుని అడిగితే కనుక నీ కొరకు ఈ దినం కొరకు ఈ దినములో దేవుడు ఏవైతే నీకు సిద్ధపరచాడో అవి నీకు తెలియపరుస్తాడు. వాటిలో ఆయన నీకు శక్తినిచ్చి నడిపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దిస్ ఇస్ సాంటిఫికేషన్. ఇట్టి రీతిగా మనని మనము పరిశుద్ధపరచుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం చేసేసి ప్రభు నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు అంటే అది వ్యర్థం. ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై ముందుగా సిద్ధపరిచిన
వాటిని మనము ఎరిగి ఉండి ఆయన ఎదుట నుంచి తెలుసుకొని అవి చేసినప్పుడు నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడతావు, తీర్చిదిద్దబడగలుగుతావు. కాబట్టి ఈ ప్రాసెస్లో ఇవన్నీ మనము చేసేవారుగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసుకుంటే కనుక గ్లోరిఫికేషన్. దేవుడు అంటున్నాడు, మీ సత్క్రియలను బట్టి నా తండ్రి మహిమపరచబడతాడు. ఏ సత్క్రియలు? ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, మన సత్క్రియలు కాదు. క్లారిటీ మనకు కావాలి ఇక్కడ. సో మనము బేసికలీ హ్యూమన్ దీని మీద ఉంటాం కాబట్టి, హ్యూమన్ టెండెన్సీ ఉంది కాబట్టి మనకి ఏమనుకుంటామంటే, రోడ్డు మీద ఎవరో ఒకరు ఉంటారు దిక్కులేని వాళ్ళు, వాళ్ళని చూసేసి కొద్దిగా మనసు నిమ్మలంగా ఉంటే ఏమనుకుంటామంటే, సరేలే పాపం వివరిస్తారు నేను ఇవ్వకపోతే, ఆయనకు ఒక అంగీ కొనిచ్చి పక్కకి బిర్యానీ సెంటర్ చేసి ఒక బిర్యానీ లెగ్ పీస్ తీసుకొని వచ్చి ఇచ్చేసి, నేను కాబట్టి చేశాను. ఇంతమంది రోడ్డు మీద పోతున్నారు, ఎవరు చేయలేదు, నువ్వే చేసావు, కరెక్టే కాదంటారు. దాన్ని మనం సత్క్రియ అంటాం. బైబిల్ చెప్పుచున్నది, దిక్కులేని వారిని, విధవరాళ్లను, ఆకలితో ఉన్న వారిని, ఏ మాత్రమో సహాయము లేని వారిని మీరు వాళ్ళ పట్ల శ్రద్ధ వహించున్నారు. ఇదొక సత్క్రియ. దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడు. కానీ మన జీవితాలు ఎట్లున్నాయంటే, ఎప్పుడు చూసినా మన కుటుంబం, మనవారు, మన కుటుంబం. మన అనేది ఇలా ఉంటే కనుక పర్వతరాజ్యంలో స్థానం లేకుంటుంది. ఒకటి మన అనేది మనం కొట్టివేశారు. నా అనేది నాలో కొట్టివేయబడినప్పుడు క్రీస్తు అనేటోడు నీలో నివసించగలుగుతాడు. కాబట్టి మన సత్క్రియలు దేవుడు వాక్యంలో చదువుకున్న రీతిగా ముందుగానే సిద్ధపరచాడు. అవేంటో తెలుసుకొని మనము చేస్తే, అవి మనం చేయగలిగితే నీ జీవితం ద్వారా తండ్రి నామము మహిమపరచాలి. ఇప్పుడు యేసు ప్రభు మనకు రక్షణ ఇచ్చేశాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, మనం నడిపిస్తున్నాడు. కానీ విజ్ఞాపన చేస్తున్నదా తండ్రి గుడి పాఠశాల ఆయన ఏమి కోరుకుంటున్నాడు తెలుసా మన దగ్గర నుంచి? నా బిడ్డలు నేను వాళ్ళ కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో అవి గుడి తిరిగి అవి చేస్తే నేను ఇక్కడ విజ్ఞాపన చేస్తుండే కదా తండ్రి మహిమపరచబడాలి. హల్లెలూయా. ప్రభు తండ్రి అయిన దేవుడు ప్రతినిత్యము యెషయా గ్రంథకర్త అంటాడు కదా, ఆయన పరిశుద్ధుడు 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 అని కాలప్రతిగా నిత్యము ఆయన కొనియాడబడతాడు. సో భూమి మీద రక్షణ పొందుకున్న మనము ఆ సత్క్రియలని ముందుగానే ఎరిగి ఉండి అవి మనము చేస్తే మన జీవితాల ద్వారా తండ్రి నామము మహిమపరచబడతాడు. ఇది కావాలి సాక్ష్యం దేవునికి మన దగ్గర నుంచి. కాబట్టి గాడ్ హస్ ప్రిపేర్డ్ us టు డూ గుడ్ వర్క్స్. సత్క్రియలు చేయడానికి మనం ముందుగానే సిద్ధపరచుకున్నాడు. వాటి సత్క్రియలను ఏంటో తెలుసుకొని మన జీవితాల ద్వారా తండ్రి నామము అవమానపరచబడద్దు, కానీ మహిమపరిచే రీతిగా మన జీవితాన్ని మనము మార్చుకునే వారిగా మనం ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం వస్తుంది చూడండి. 3:2 ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమపరచబడతాం. హల్లెలూయా. అంతకాలము ఈ భూమి మీద ఉన్నంత కాలము మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమపరచబడాలి. హల్లెలూయా. దేవుడు మనని ఏమాత్రము తనకన్నా తక్కువగా ఎంచుకోలేదు, తనతో సరి సమానంగా ఎంచుకున్నాడు. జయించేవాడికి నేను నా తండ్రి యొక్క రాజ్యం ఇస్తాను, సమానంగా నా సింహాసనం మీద కూర్చోబెడతా అంటున్నాడు. అరే నువ్వు రక్షణ పొందుకొని ఇట్టింట జీవించినవరా అని వాడ కింద కూర్చో అని చెప్పాడు. నువ్వు దేవుని గుడి తిరిగి ఆ సత్క్రియలు చేసి నువ్వు జీవించిన జీవితము ద్వారా తండ్రి నామము మహిమపరచబడితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయనని చూస్తావు గనక, అటు విశ్వాసము నిరీక్షణ నీలో ఉంది గనక
నువ్వు ఆయన చూసినప్పుడు నువ్వు ఆయన పోలికగా నువ్వు మార్చబడి అప్పుడు నువ్వు మహిమపరచబడతావని సర్వసత్యాన్ని మనం ఎరిగి ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనమే గొప్ప అనుకుంటాం. అపవాది అదే అనుకున్నాడు, ఎందుకు నేను కూడా హింసపడద్దు, నాకేం తక్కువ, అందరిలో అందగాన్ని నేనే కదా. అది కొద్దిగా గర్వము. ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ విల్ మేక్ యూ ఫాల్. లూసిఫర్ కింద పడిపోవడానికి కారణం అదే. ఎక్కువ ఏం చేయలే, మనలాగా ఘోరమైన పాపాలు చేయలే, మనలాగా రోడ్ల మీద తిరగలేదు, చిట్ చాట్లు చేయలేదు, లేకపోతే సినిమా థియేటర్ల చుట్టూ తిరగలేదు. అర్థమవుతుందా? చిన్నగా హృదయంలో గర్వించిందంటే రాజ్యం నుంచి త్రోసివేయబడినది. దేవుడు స్వయాన తన రాజ్యంలో ఉన్న వాడినే తోసివేశాడంటే మనం ఏ పాటి వారం? ఈరోజు సత్క్రియల ముందుగానే సిద్ధపరచడం కనుక అవి మనం తెలుసుకొని అవి చేస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూసేవారుగా మనము అటు నిరీక్షణలో మనం నిలిచి ఉంటే కనుక, అటు శుభప్రదమైన నిరీక్షణ నీకు ఉంటే కనుక, నువ్వు ఆయనను చూసేవాడుగా తగిన సిద్ధపాటు నీకుంటే కనుక తప్పక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయన చూస్తావు. ఆయన చూసి నువ్వు ఆయన వల్ల మారిపోతావు. అప్పుడు నువ్వు మహిమపరచబడతావు. అంటే నువ్వు ప్రభుత్వాన్ని కూడా ఎత్తపడే సంఘంలో చేరుకుంటావు. కాబట్టి మనము ఈ భూమి మీద మహిమపరచబడద్దు, కానీ మన జీవితాల ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి అన్న కాన్సెప్ట్ మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 ఒక మాట అంటే చూడండి. సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన ఈ దీన శరీరంలో తన మహిమ గల శరీరము సమరూపము గల దానిగా మార్చు. కాబట్టి ఇది దీన శరీరము. ఈ శరీరంలో మనం జీవించినంత కాలము నీలో దేవుడు ఒకటే కోరుకుంటాడు, దీన మనసు ఉండాలి, తగ్గింపు నీలో ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆ దీనత్వం నీకుందా? ఈరోజు ప్రభు బిడ్డగా విలువబడుతున్నావు, కానీ నీ హృదయాన్ని గర్వం ఏలుతున్నదేమో. ఏదో ఒక కోణంలో కూడా గర్వం నీలో ఏలుతే కనుక అది తప్పక నిన్ను పాడేస్తుంది, ఒకరోజు నాశనానికి నేను గురి చేసేస్తుంది. కొంతమందిని చూడగానే ముఖం మీద గర్వం కనిపిస్తుంది, ముక్కు మీద కోపం కనిపిస్తుంది, కళ్ళెగరేస్తే భయం కొడుతూ ఉంటుంది. ఎందుకంత అహంకారం, ఎందుకంత గర్వం? అది నిన్ను నాశనానికి గుర్తు చేస్తుంది, నీకు తెలీదా? నాశనానికి నిన్ను గురి చేసేస్తుంది. అయినప్పటికీ కూడా దాన్ని విడుచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడతలేదు మనం. అందుకనే వాక్యము చేత ఉత్క స్నానం చేయబడి ఆయన కొరకు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను మనం చేస్తేనే తండ్రి మహిమపరచబడతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మన దీన శరీరాలు కూడా మహిమ శరీరాలుగా మార్చబడతాయి. యుగ యుగాలు ప్రభుత్వాన్ని మనము జీవించేవారుగా మనం ఉండగలుగుతాం. ప్రభు రాజ్యంలో ఉన్నదికే ఈ ప్రయాసం అంతా. మనకి భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాం, మనము భయంకరమైన ప్రపంచంలో మనం ఉంటున్నాము. ఎక్కడ చూసినా పాపము తాండవిస్తుంది. ఆ పాపంకి నువ్వు లోబడిపోతే ఆ పాపం నిన్ను నిత్య నాశనానికి గురి చేసేస్తుంది. కాబట్టి పాపాన్ని జయించాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి, ఆయన యందు సంపూర్ణ విశ్వాసం నింపాలా. అటు రీతిగానే ప్రభు నీ కొరకు నా కొరకు ముందుగానే సిద్ధపరిచిన వాటిని మనము గైకొని అవి మన జీవితాల్లో మనము నెరవేర్చితేనే ఆ మహిమలోనికి మనం ప్రవేశిస్తాం. అది రక్షణకి అర్థం. కాబట్టి ఇక్కడ రక్షణ పొందబడ్డ సరిపోదు, రక్షణ అనేది అక్కడ తీర్చిదిద్దబడుతుంది. ఆర్ యూ ఎలిజిబుల్ ఇన్ టు ద గాడ్స్ కింగ్డమ్ ఆర్ నాట్ విల్ బి డిసైడెడ్ నాట్ ఆన్ దిస్ ఎర్త్ బట్ వెన్ హీ అపియర్స్. ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎక్కడ చెందిన నువ్వు ఎరుగుదు. కాబట్టి ఒక నిశ్చయత, నిరీక్షణ కలిగి దేవాని రాజ్యంలో నేను కూడా ఉండాలయ్యా, ఎట్టి రీతిగా నేను నడుచుకోవాలను నాకు నేర్పించే. ఈ భూమి మీద కొద్ది కాలం నేను జీవిస్తుండగా నీ నామానికి మహిమ తెచ్చేవాడిగా, ఈ వాక్యానుసారంగా సత్యమందు నేను నడుచుకునే కృపను నాకు దయచేయ ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అందుకని వాక్యం చెప్తున్నది ఏమని చెప్తున్నదంటే, ఒక్క ఆత్మ నశించడం కూడా ఆయన చిత్తం కాదంట. రక్షణ పొందుకొని ఒక చిన్న మాట మనము ఆలోచిస్తాం. ఏంటి తెలుసా? రక్షణ పొందుకున్న మనమే రేపు నిత్యనాశనానికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుందా?
ఉండదు. భయంకరంగా ఉంటుంది. మనం నరకం అంటే ఏదో అనుకుంటున్నాము. బైబిల్ స్పష్టతనే తెలియజేస్తుంది. ఏం తెలుసా, అది అపవాదికి వాని అనుచరులకి కానీ అది మానవులకి కాదు. కానీ మానవులే దేవుణ్ణి అర్థం చేసుకోక, దేవుని వాక్యమందు సత్యమందు నిలిచి ఉండక, సత్క్రియలు దేవుడు కోరుకున్నవి చెయ్యక వాళ్ళంతటా వాళ్ళే నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతున్నారట. ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను. ఏంటి తెలుసా, ఒక మనిషి చనిపోయినాకంట ఆ తీర్పు దినమందు దేవుని సింహాసనం దగ్గర నుంచి ఉంటాడట. వాడు చేసిన క్రియల ప్రకారం దేవుడు మనకి జీతం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తి నుంచి ఏమైనా రక్షణ పొందుకున్నాడట, సంఘంలో వాడబడ్డాడంట, బాగానే ఉన్నాడంట, ఆత్మీయతలు ఎదిగాడంట కొద్ది కాలము. దాని తర్వాత మొత్తం కోల్పోయాడంట. కానీ ఆ వ్యక్తి అనుకున్నాడట, నేను ఇంత దేవుని కొరకు వాడబడ్డాను కదా, తప్పక దేవుని రాజ్యానికి చేరుకుంటానని. కానీ దేవుడు అక్కడ ఒక తెరను వదిలాడట. తెరను వదిలి ఆయన జీవితాన్ని చూపిస్తా ఉన్నాడట. దేవునితో ఉన్న దినాలంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే దేవునితో సావాసం కోల్పోయి ఆ చిత్రము స్టార్ట్ అయిందో ఆ తెర మీద, అప్పుడు వాడంతటే వాడు ప్రభు పంపించకూడిపోయి వాడి అగ్నిగుండంలోనికి దూకి వాడి నిత్య రాష్ట్రానికి తను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు రక్షణ మన కొట్టిగా ఇవ్వలేదు. ఆ భయంకరమైన అగ్ని నుంచి నువ్వు నేను తప్పించబడాలి. బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా నరకం గురించి ఎక్కడ చెప్పలేదు. 2 దగ్గరలో చెప్తున్నాడు. 2 దగ్గరలో అగ్నిగుండం గురించి దేవుడు చెప్పాడు. కాబట్టి నరకం మనకు కాదు, పరలోక రాజ్యం మనకు సిద్ధపరిచాడు. వాటి పరలోక రాజ్యంకి చేరే వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ జీవించిన కొద్ది కాలము ప్రభు కొరకు జీవిస్తాము. సత్య కార్యాలు ఏవైతే చేయాలి అని దేవుడు నీ దగ్గర నుంచి కోరుకున్నాడో అవి చేస్తాము. మన జీవితం ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమపరచబడే వారుగా మనం ఉండాలి. అటు దీని హృదయము అటువంటి జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా, ఏ అర్హత యోగ్యత లేని మమ్మల్ని నన్ను మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, మా నిమిత్తమునైనా కల్వరి సిల్వలో ప్రభా మీ ప్రేమని నన్ను వ్యక్తపరిచి మా పాపాలన్నింటి కడగడానికి ప్రభా రక్తాన్ని ప్రోక్షించి ప్రభా నేను అప్పగించుకొని ప్రభా నీతిమంతులుగానైనా మమ్మల్ని తీర్చిదిద్దిన విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. నీ అందు అట్టి విశ్వాసము మేము కలిగి ఉండే వారుగా ప్రభా మేము సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని చదువుతున్న మేము ప్రభా ఆ వాక్యాన్ని సరైన రీతిలోనైనా మేము అర్థం చేసుకునే కృపను, గ్రహింపు హృదయంనైనా మాకు దయచేయండి. నమ్మకార్థ భక్తినైనా మాలో నుంచి తీసివేయండి ప్రభా. నీ దృష్టికి నైనా ప్రీతికారమైన భక్తినైనా, శక్తి కలిగిన భక్తినైనా చేసే బిడ్డలుగా ప్రభా మా ప్రతి ఒక్క బిడ్డలనైనా మీరైనా మీ ఆత్మతో బలపరచండియా. సంఘాన్ని ఎంతో ప్రేమించారు, బిడ్డల్ని నడిపించారు ప్రభా. విన్న వాక్యాన్ని నైనా బిడ్డలు విడిచిపెట్టాను ప్రభా. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోను ప్రభా. మీరు ముందుగానే వాళ్ళ కొరకు ఏవైతే సిద్ధపరిచారో అయ్యా, మీ సన్నిధిలో వేచి ఉండి మీ దగ్గర నుంచి తెలుసుకొని ప్రభా అవి చేసే శక్తిని, వాటిని కొనసాగించే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మా జీవితం ద్వారానైనా తండ్రి మహిమపరచబడాలి అని మీరు కోరుకున్నారయ్యా. అది మీ చిత్తమై ఉన్నది కనుక ప్రభా మీ చిత్తాన్ని మేము గుర్తించి గ్రహించి నేను ఆ చిత్తానికి లోబడి ప్రభా అట్టి రీతిగా మేము జీవించడం మీరు మాకు నేర్పించండి. మీరు ప్రత్యక్షమైన గడియ రాబోతుందయ్యా. ఆ గడియ కొరకునైనా తగిన సిద్ధపాటునైనా మేము కలిగి జీవించి కృపను దయచేయండి. ప్రతిదినమునైనా మీ సత్యవాక్యము చేత మనోనేత్రాలు వెలిగింపబడి ప్రభా నీకు ఇష్టమైన మార్గంలో మేము మా కొరకు సిద్ధపరిచిన మార్గంలో మేము నడుచుకునే కృపను మనం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. రక్షణ పొందుకున్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. రక్షణను కొనసాగించుకునే కృపను దయచేయండి. నూతనంగా రక్షణ పొందుకున్న బిడ్డని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినం ప్రారంభం కొని ప్రభా వాళ్ళు జీవించినంత కాలము ప్రభా నీ సత్యమందు ప్రతిష్ఠింప చేయమని
సత్య మార్గంలో నడుచుకొని కృపను దయచేయండి. మీరే బిడ్డలకినైనా నేర్పించండి, బిడ్డల్ని మీరు దర్శించండి, బిడ్డల్ని మీరు బలపరచండి. అన్ని విషయాల్లో బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులకు అప్పగిస్తాను. ఒక్క బిడ్డను కూడా నేను ఒట్టి చేతులతో మీరు పంపించే దేవుడు కాదు కనుక నేను నీకు స్తోత్రం. బిడ్డలు మీరు ఆశీర్వదించండి, సర్వ సమృద్ధినినైనా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. ఈ వాక్యం సర్వస్తున్న రీతిగా ప్రభా దేవుణ్ణి ప్రేమించి వారికి సమస్తము సమకూర్చబడినని ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారందరికీ మేలుకై నువ్వు జరిగిస్తాను ప్రభా. నీ సంకల్పంలోనైనా మమ్మల్ని మీరు ఉంచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఏర్పాటులో ఉన్న మేము ప్రభా మేము తప్పిపోకుండా ప్రభా నమ్మకంగా నేను ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ నా వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ కుటుంబాలన్నింటినైనా మీ చేతులకు అప్పగిస్తాను. వాళ్ళు చేర్చిన ప్రతి ఒక్క చేతి పని నేను మీరు ఆశీర్వదించండి. మీ రాజ్యం కొరకు నేను తగిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మా జీవితాల ద్వారా నేను మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.